సాలూరులో విషాదం. ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతిపై మంత్రి సంధ్యారాణి దిగ్భ్రాంతి. సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో ప్రహరీ గోడ కూలిన ఘటనలో 10వ తరగతి విద్యార్థి తుపాకుల అరుణతేజ మృతి చెందగా 9వ తరగతి విద్యార్థి సొండి యాకోబు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యాకోబును సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అరుణతేజ తల్లిదండ్రులు తుపాకుల సుమన్, అశ్విని తమ కుమారుడి మృతితో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పాఠశాల ప్రహరీ గోడ పరిస్థితిపై ముందుగానే చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై మంత్రి సంధ్యారాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విషయాన్ని వివరించారు. మృత విద్యార్థి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని, గాయపడిన విద్యార్థికి మెరుగైన చికిత్స అందించాలని వారు ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి వారికి ధైర్యం చెప్పారు. విద్యార్థుల భద్రతపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. చెప్పండి.